It's a mindset shift. Happiness is the key to success. Star Daddy in the building. Let's go. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఇదండి కాకరకాయ పికెల్ చేసామన్నమాట ఈరోజు. ఫ్రెండ్ దగ్గర తిని బాగుందని అడిగి తెలుసుకొని మరీ ఆవిడ డైరెక్షన్గా చేసాము. చాలా బాగా వచ్చింది. అయితే ఇది చాలా మంచిది, కాకరకాయ చాలా మంచిదని అందరికీ తెలుసు. మంచిదని చెప్తారు కానీ ఎంతమంది చేస్తారనేది నాకు తింటారు పిల్లలప్ప. మా ఇంట్లో పిల్లలు తినరండి, మా వారు తినరండి, నేను తినండి, నాకు ఇష్టం లేదండి, చేదుగా ఉంటుందని చాలా సాకులు అయితే చాలా మంది చెప్తుంటారు. కానీ కాకరకాయ ఈరోజు చేసామండి, తిన్నామండి అని మాత్రం ఎవరు చెప్పరు. కానీ ఇది షుగర్ పేషెంట్స్కి మంచిది, పిల్లలకి పెద్దలకి పొట్ట క్లీనింగ్కి చాలా మంచిదండి నిజంగా. తినద్దా? భలే ఉంది. అది చూసి ఆ మంచి వాసనకి నేను వేడివేడి అన్నంలో అయితే ఇంకా బాగుంటుంది. వేడివేడి అన్నం చేసిన దాకా ఆగలేక మధ్యాహ్నం మిగిలిన అన్నం మరి డింగ్ అని వేసుకొని తింటున్నాను. ఎలా చేసామనేది లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తానండి, తప్పకుండా చూడండి. వేడివేడి అన్నంలో ఇది వేసుకొని నెయ్యి వేసుకొని అని అంటున్నాం కానీ నిజంగా నెయ్యి లేకున్నా కానీ అంత కమ్మగా ఉంది. ఆ కమ్మదనం ఇంకా పెరుగుతుంది అన్నమాట. ట్రై చేసి చూడండి తప్పకుండా. అంటే ఇదేదో మన ఏదో బిర్యానీ అలాంటి ఇది అని కాకుండా హెల్త్ వైజ్గా ఆలోచించి చేసుకుంటే ఇంకా మంచిది. నిలవ ఉంటుంది కదా, నిలవ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. రోజు ఒక ముద్దలో ఇది వేసుకొని ఉంటే ఇంకా మంచిది అన్నమాట. చూస్తుంటేనే తినాలనిపిస్తుందా కదా 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 అదనమాట. సరే అయితే ఏంటి లాంగ్ వీడియో చూసేయండి. ఇద్దరు అంతలే కావు ముద్ద నా దిష్టి పెట్టకుండా. I just want me some noise.